శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 139 అధ్యాయాలు పూర్తి చేసి 140వ అధ్యాయంలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सपत्न सहिते कार्ये कृत्वा संधिन्न विश्वसे अपक्रामे ततः शीघ्रं कृतकार्यो विचक्षणः. సపత్న సహితే కార్యే, శత్రువుతో వ్యవహరించే వేళలో సంధి చేసుకున్న తర్వాత అయినా సరే శత్రువుని నమ్మకూడదు. పని ముగిసిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి. శత్రుంచ మిత్ర రూపేణ సాంత్వనైవాభిశాంతయేత్ నిత్యశ్చోద్విజేత్ తస్మాత్ గృహాత్ సర్పయుతాదివ. శత్రువునైనా మిత్రుడిగా భావిస్తూ మంచి మాటలతో అనునయిస్తూ ఉండాలి. అయితే పాము దూరిన ఇంటిని చూసి భయపడ్డట్టుగా ఆ శత్రు విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. యస్య బుద్ధి పరిభవేత్ తమతీతేన సాంత్వయేత్ అనాగతేన దుష్ప్రజ్ఞం ప్రత్యుత్పన్నేన పండితం. బుద్ధి ఎవరికైనా వికలమైతే వాళ్ళకి గడిచిపోయిన విషయాల్ని చెప్తూ ఓదార్స్తూ ఉండాలి. దుర్బుద్ధిని భవిష్యత్తుపై ఆశ చూపుతూ సమ్మతింపజేయాలి. పండితుని అప్పటికప్పుడు సత్కారాలతో లొంగదీయాలి. అంజలిన్ సబదన్ సాంత్వం ప్రణమ్య సరసావదేత్ అసు ప్రమార్జనం చైవ కర్తవ్యం భూతిమిచ్చత. ఐశ్వర్యాన్ని కోరే రాజు అదను చూచి శత్రువు దగ్గర చేతులు జోడించవచ్చు, ప్రతిజ్ఞలు చేయవచ్చు, శత్రువుని అనునయించవచ్చు, తలవాల్చి నమస్కరించవచ్చు, అవసరమైతే కన్నీరు కూడా తొడవచ్చు. వహేదమిత్రం స్కందేనా యావత్ కాలస్య పర్యయ ప్రాప్తకాలంతు విజ్ఞాయ భింజాగట్ నివాస్మని. కాలం మన వైపు తిరిగేదాకా శత్రువుని భుజాలపై మోయాలి. కాలం అనుకూలించగానే రాతి మీద కొట్టి కుండను బద్దలు చేసినట్టు నేలకు వేసి కొట్టవచ్చు. రేపు మనం 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.